సో ఇది శారీ కలెక్షన్ నెక్స్ట్ పార్ట్ అండి. థర్డ్ పార్ట్. ఆల్రెడీ 2 పార్ట్స్ పెట్టాను కదా! సో ఇదొచ్చి ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. సో ఇది చూపిస్తున్నానండి. సో ఇది ఫస్ట్ శారీ. సో ఇదొచ్చి గోల్డ్ కలర్ శారీ. ఇక్కడంతా ఫ్లవర్స్ వచ్చాయి. రోజ్ ఫ్లవర్స్ పింక్ అండ్ యెల్లో లాగా. సో ఇదేమో బార్డర్ అండి. పెద్ద బార్డర్ దీనికి కూడా. సో బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. గోల్డ్ అండ్ దీన్ని ఏమంటారు యెల్లో, కొంచెం యెల్లో కలర్ లో లైట్ యెల్లో. సో ఇదొచ్చి పైట. సో గోల్డ్ కలర్. ఇదంతా వాళ్ళే ఇచ్చేసారు. సో ఇదొచ్చి నాకు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ పెట్టారు. వరలక్ష్మి వ్రతంకి వాళ్ళ ఇంటికి వెళ్తే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు పెట్టారు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించానండి. వెనకాల ఇలా పెట్టించి బుట్టలు మాత్రం కొంచెం డిఫరెంట్ గా పెట్టించాను. బుట్టలు పెట్టి ఇలా వచ్చేలాగా, ఫుల్ బుట్ట లాగా కాకుండా ఇలా పెట్టించుకున్నాను. సో ఈ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా వేసుకోలేదు. ఎప్పుడైనా వేసుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి నాకు 400 పడిందండి. సో ఇలా బుట్టాలు పెట్టినందుకు. ఇదైతే చాలా బాగుందండి ఈ స్టైల్ బుట్ట. సెకండ్ శారీ అండి. బేబీ పింక్ అండ్ కాఫీ కలర్. సో చీర మొత్తం ఇలా బేబీ పింక్ లాగా వచ్చి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. కింద బార్డర్ వచ్చి ఇది పెద్ద బార్డర్. అంటే బార్డర్ లాగా ఏం లేదు, జస్ట్ డిజైన్ లాగా వచ్చింది ఇక్కడ నుంచి. సో ఇది వచ్చి పైన. దీని పైట వచ్చి ఇది. సో ఇది దీని పైట అండి. ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చి నాకు అరౌండ్ 2500 పడింది. ఇది మా అక్క వాళ్ళ శారీస్ కొంటుంటే నాకు ఒక 2 శారీస్ తీసుకోమంటే తీసుకునింది. సో దీని ప్రైస్ వచ్చి 2500. సో దీని బ్లౌజ్ వచ్చి ఇదండి. ఇలా వెనకాల ఫుల్ బటన్స్ పెట్టి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టి పెట్టించుకున్నాను. 3/4 హ్యాండ్స్. సో ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ ప్రైస్ వచ్చి నాకు 350 పడింది. ఓన్లీ బటన్స్ మాత్రమే కాబట్టి. థర్డ్ శారీ అండి. లైట్ ఆరెంజ్ కలర్. ఫ్యాన్సీ శారీ యాక్చువల్ గా ఇది. ఫుల్ ఇలా వచ్చి ఇక్కడ మధ్య మధ్యలో షైనీగా ఇలా లైన్స్ వచ్చాయి. కింద బార్డర్ చిన్న బార్డర్. కొంచెం మెరుస్తూ ఉంటుంది ఇలాగ షైనీగా. అక్కడక్కడ షైనీ లైన్స్ రావడం వల్ల. సో దీని పళ్ళు వచ్చి ఇది ఇలా డిజైన్ లాగా ఇచ్చారు వాళ్ళ థ్రెడ్స్ తో. సో శారీ ఎలాగుందో పైట ప్యాటర్న్ కూడా అలానే ఉంది. కింద మాత్రం ఇలా కొంచెం డిజైన్ లాగా ఇచ్చారు. ఫ్యాన్సీ బాగుంటుందని తీసుకున్నాను మల్లేశ్వరం వెళ్ళినప్పుడు షాపింగ్. సో దీని ప్రైస్, శారీ ప్రైస్ వచ్చి 750 రూపీస్ పడిందండి. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా కుట్టించుకున్నాను. గూగుల్లో ఎత్తికి మరి ఇలా ఫ్లవర్ వచ్చి ఇలా కింద థ్రెడ్స్ కొంచెం పెద్దగా వచ్చేలాగా. సో డిజైన్ వచ్చి వెనకాల డిజైన్ వచ్చి ఇది. సో బ్లౌజ్ నాకు కొంచెం ఎక్కువే పడింది. 500 తీసుకున్నారు బ్లౌజ్ కి. ఓన్లీ ఈ డిజైన్ వల్ల ప్లస్ ఈ కటింగ్ వల్ల 500 తీసుకున్నారు. ఇది ఫ్రంట్ బ్లౌజ్ కి. సో ఇది కొంచెం థిక్ గానే ఉంది కలరు. మేబీ వీడియోలో ఫొటోస్ లో అలా కొంచెం లైట్ గా కనిపిస్తుండొచ్చు. కొంచెం థిక్ గానే ఉంది కలరు, మరీ అంత లైట్ గా లేదు. సో ఇది ఇంకోసారి థిక్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో. సో పైన ఇలా చిన్న వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇదంతా ఫుల్ శారీ ప్యాటర్న్ అంతా ఇలానే ఉంటుంది. సో కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చిందండి. సో ఇది నేను మా ఊర్లో తీసుకున్నాను. మ్యారేజ్ కి ముందు బయట మ్యానిక్యూర్ కి తగిలించుంటే నాకు బాగా నచ్చింది. సో ఇది వచ్చి పైట అండి. పైటకి ఇలా వచ్చింది, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చి నాకు 2200 పడింది మొత్తం శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తో. శారీ వచ్చి 1800 1900 అలా పడింది. అందులో అయితే తీసుకొని ఫాల్స్ ఇంకా బ్లౌజ్ ఇలా కుట్టించాను ఇలా సైడ్ కి, కొంచెం వెరైటీగా ఉండాలనేసి, అన్ని ఒకే మోడల్ ఎందుకు అనేసి. సో ఇది వచ్చి హ్యాండ్స్ కి ఇలా కింద ఇలా పెట్టించుకున్నాను శారీ క్లాత్ తోనే. సో ఇది
ఇదేమో ఫ్రంట్ కూడా ఇలా కొంచెం ఇటు సైడ్ మాత్రం పెట్టించుకున్నాను, ఎందుకంటే అటువైపు మనకి బయట వస్తుంది కదా. సో శారీ స్టిచ్చింగ్ మొత్తము ప్లస్ శారీ కలిపి నాకు 2200 పడింది. ఇది ఇంకో శారీ అండి, పింక్, ఆరెంజ్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో. సో ఇది మొత్తం శారీ మొత్తం ఇదే ప్యాటర్న్, ఫ్లవర్స్ తో ఇలా పింక్ అండ్ ఆరెంజ్ ఎల్లోయిష్ టైప్ లో ఇలా రోజెస్ వచ్చాయి. ఇది కింద వచ్చి యాష్ కలర్ బార్డర్. సో ఇది నేను పెళ్లికి షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి, ఫ్యాన్సీ శారీ కావాలనేసి. సో దీని ప్రైస్ వచ్చి 2500 పడింది. సో ఇది వచ్చి పళ్ళు. సో పళ్ళు ఇలా వస్తుంది. సో ఇది వచ్చి దీని బ్లౌజ్ అండి, ఇలా హ్యాండ్స్ వచ్చి ఇలా బుషి బుషిగా కుట్టించుకున్నాను. సో ఇదైతే వేసుకున్నప్పుడు చాలా బాగుందండి. దీన్ని పిక్ ఏ సారీస్ కి అయితే పిక్స్ ఉన్నాయో అవంతా నేను యాడ్ చేస్తాను. సో ఇలా ఉంటుంది ఈ శారీ మొత్తానికి, బ్లౌజే అండి హైలైట్. సో యాక్చువల్ గా ఏమైందంటే దీనికి ఈ ఈ శారీ క్లాత్ తీసి వేయమని చెప్పాను, అలా వేయడం బాగుండదు అనేసి దీన్ని ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వాళ్ళు తీసుకొచ్చి శారీకి సపరేట్ గా క్లాత్ ఇలా వేశారు. సో దీనికి వాళ్ళు నాకు 600 ఛార్జ్ చేశారండి. 600 పోయినా కానీ నాకైతే బాగా సాటిస్ఫై అయ్యాను, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది ఇది అండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా చిన్న బార్డర్, ఇదంతా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ తో వచ్చింది, కిందేమో ఇలా రెడ్ చిన్న బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చి మైసూర్ సిల్క్ శారీ అండి, ఇది మా అక్క ఇచ్చింది నాకు పెళ్లికి ముందు. సో ఇది వచ్చి పైట్ అనమాట, పైట్ వచ్చి ఇలా రెడ్ కలర్ లో వచ్చింది. సో ఇలా ఉంటుంది. ఇది నేను ఇంట్రడక్షన్ వీడియోలో కూడా కట్టుకున్నాను, ఎవరైనా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఫస్ట్ వీడియో. సో శారీ వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో బాగుంటుందండి. ఇది వచ్చి దీని బ్లౌజ్. బ్లౌజ్ ఇలా బుట్ట పెట్టి, బుట్ట దగ్గర డిఫరెంట్ వేరే కలర్ క్లాత్ వేపించి శారీలో ఉంటే ఇలా కుట్టించాను. సో దీని బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాకు అరౌండ్ 350-400 అలా అయింది. సో ఇది చాలా రోజులు అయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి. సో అప్పట్లో నాకు 400 అలా పడిందండి. సో ఇది ఇంకో శారీ అండి, ఇది వచ్చి లెమన్ ఎల్లో అండ్ కింద బ్లూ కలర్ బార్డర్. బార్డర్ కొంచెం మరీ అంత పెద్దగా లేదు, చిన్నగా లేదు, మీడియం గా ఉంది. సో బార్డర్ మీద ఇలా మ్యాంగో కలర్ డిజైన్, మ్యాంగో షేప్ డిజైన్ వచ్చింది గోల్డ్ కలర్ లో. శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ అండి, చిన్న చిన్న బుట్టాలు లాగా వచ్చి మ్యాంగో లెమన్ ఎల్లో కలర్, ఇది మ్యాంగో కలర్ కూడా అనొచ్చు. ఇది వచ్చి దుపట్టా అండి, ఇలా వస్తుంది. సో ఈ శారీ కూడా నేను ఇంతవరకు కట్టుకోలేదు. పెళ్లికి ముందు మాకు వినాయక చవితికి చీరాల నుండి శారీస్ ఎత్తుకొచ్చేవాళ్ళు, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ శారీ, 2000 పడింది. సో ఇది వచ్చి బ్లౌజ్ అండి, దానికి బ్లౌజ్ ఇలా నార్మల్ గానే స్టిచ్ చేయించేసాను, ఇలా థ్రెడ్ పెట్టేసి. హ్యాండ్స్ వచ్చి కొంచెం పెద్దవిగా పెట్టించుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్. సో బ్లౌజ్ నాకు ఇది వచ్చి బ్లౌజ్ ఫ్రంట్ అండి. సో ఈ బ్లౌజ్ నాకు కుట్టించడానికి 250 పడింది. సో ఇది వచ్చి ఇంకో శారీ అండి, ఇది వచ్చి లైట్ గ్రీన్, కింద బార్డర్ వచ్చి కొంచెం పెద్దగా వచ్చింది. ఇక్కడ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్, ట్రీస్ ఇలా బొమ్మలు వచ్చి కొంచెము కలంకారీ టైప్ లో ఉంటుంది శారీ. సో మధ్య మధ్యలో ఇలా గోల్డ్ కలర్ది ఫ్లవర్స్, రౌండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. సో చీర మొత్తం ఇదే ప్యాటర్న్ అండి. సో ఇది వచ్చి పైట ఇలా వస్తుంది, కింద ప్లెయిన్ గా వచ్చి ఇది మొత్తం ఇలానే వస్తుంది. సో ఇది నేను చెప్పాను కదండి ఆల్రెడీ, మా అక్కని 2 శారీస్ తీసుకోమన్నాను అని చెప్పి, అది బేబీ పింక్ ఒక శారీ. సో ఇది వచ్చి సెకండ్ శారీ అండి.
సో ఆ రెండు కలిపి నాకు 5000 పడ్డాయి ఈసారి ఇంకోసారి. సో బ్లౌజ్ వచ్చి ఇదండి, ఇలా కుట్టించాను. ఇలా డిజైన్ పెట్టి వెనకాల, ఇదేమో ఫ్రంట్ అండి. హ్యాండ్స్ కొంచెం ఇలా 3/4 లాగా పెట్టించాను. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి నాకు 350 పడింది విత్ లైనింగ్ ఎవ్రీథింగ్.